నువ్వు చిన్నప్పటి నుంచి కూడా హనుమంతుడితో చాలా స్నేహంగా ఉండేదానివి. నువ్వంటే వాళ్ళ అమ్మంటే ఎంత ప్రేమ అంత ప్రేమ, ఒక్కసారి వెళ్ళి పరీక్షించన్నారు దేవతలు. అప్పుడు ఆమె భయంకరమైన ఆకారాన్ని దాల్చి హనుమంతుడి ముందర సాక్షాత్కరించింది. హనుమా అందుకే ఏమిటి ఇప్పుడు వచ్చావు ఆడుకునేందుకు, ఇప్పుడు సమయం కాదు, రామకార్యం మీద పెడుతున్నాను అన్నాడు. లేదురా హనుమా, ఆ దేవతలు పంపించారు నిన్ను మింగమని. నువ్వు మింగిన తర్వాత నేను ఇంకేం చేస్తానే రామకార్యాన్ని నాకు తెలియదు. వాళ్ళ మాటలు నువ్వు మన్నించాలి, నేను మన్నించాలి. ఒక్కసారి నువ్వు నా కడుపులోకి అలా వెళ్ళొచ్చాను. అందుకే అదేమిటమ్మా ఇంత నోరు పెట్టుకున్నావు, నా శరీరం చూడు ఎంత ఉందో, మరి నీ నోరు కొంచెం పెద్దది చేయన్నట్టు ఆవిడ గారి కాస్త నోరు పెద్దది చేసించండి. క్షణంలో లోపలికి వెళ్ళి పొట్టలోకి వెళ్ళి తిరిగి వచ్చేసేసాడు ఆయన కాస్త. అమ్మా నీ కోరిక దేవతల కోరిక తీర్చాడు తల్లి, అందువల్ల నాకు సెలవు ఇప్పించు, రామకార్యం మీద పెడతా. ఏమి తెలివితేటలు రా హనుమ, ఎంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. నాయనా నీకు సీతమ్మ వారు తప్పక దర్శనమిస్తుంది, నువ్వు రామకార్యాన్ని సాధించగలుగుతావు అని చెప్పి ఒక్కసారిగా ఆ తల్లి ఆశీర్వదించగానే ఆమె అడ్డంకి తొలగింది. వెళుతూ ఉంటే సముద్రంలో మైనాకుడు అనే కొండరాజు ఉన్నాడు. ఇదివరలో కొండలకి రెక్కలుండేవట, వింగ్స్. ఆ రెక్కలుంటున్నటువంటి కారణంగా ఎక్కడ పెడితే అక్కడ వచ్చి వాలిపోయేవి. అందువల్ల అలా వాలిపోతూ ఉంటే దేవేంద్రుడు వాటి రెక్కలని నరికేసట్టాయి వజ్రాయుధంతో. అలా ఎప్పుడైతే నరికేసేవాడో ఈ చిన్న మైనాకుడు అనే పర్వతరాజు రెక్కలు కూడా నరకడానికి వస్తున్నాడు. మైనాకుడు వాయుదేవుడు స్నేహితుడు. ఓ వాయుదేవా, నువ్వు నన్ను రక్షించాలి, నాకు సహాయం చెయ్యి అన్నాడు. అనగానే వాయుదేవుడు తీసుకొచ్చి తన కాలితో ఎగరవేసి మైనాకుడిని సముద్రంలో పడవేశాడు. సముద్రుడా, వీడు నా చాలా ప్రియమైన స్నేహితుడు, వీడిని జాగ్రత్తగా కాపాడు. అలా ఎప్పుడైతే అన్నారో అలా అనడంతో ఆనాడు చిన్నవాడి మైనాక పర్వతరాజు పెద్ద కొండరాజు అయిపోయాడు ఆయన. సముద్రుడు అన్నాడు, వాయుపుత్రుడు హనుమంతుడు వస్తున్నాడు నాయన, నువ్వు వెళ్ళి ఒక్కసారిగా వెళ్ళి ఆయనకు ఆతిథ్యం ఇవ్వు, రామకార్యం మీద పెడుతున్నాడు ఆయన. అనగానే ఆ పర్వతరాజు అలా లేచాట. నవరత్నాల గనులతో అనేకమైనటువంటి జల జంతువులతో, నీటి జంతువులతో ఆయన అలా పైకి లేచాటండి. అలా పైకి లేచి ఆ మహానుభావుడు అలా లేవగానే హనుమంతుల వారు కనిపించారు. కనిపించగానే, హనుమా రామకార్యం మీద పెడుతున్నావు, నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఏమిటో, ఒక్క నిమిషం ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళు అన్నారు. అలాగానే హనుమంతుల వారు వస్తున్నారు.
యొక్క తలపైన చెయ్యి వేసి తన బలాన్ని ఆ చెయ్యిని భరించలేకపోయాక మీనాక పర్వతరాజు. అంత బలవంతుడు హనుమంతుడు వారు. అలా చేసిన తరువాత సింహిక అనేటువంటి రాక్షసి హనుమంతుడిని పైన ఎగురుతుంటే హనుమంతుడు నీడను పట్టి కిందకి లాగుతుందిట. ఆ రాక్షసి నీడ పట్టి లాగితే చాటండి, వెంటనే ఆ హనుమంతుడు కూడా కిందకి జారిపోతున్నట్టండి. దానికి అటువంటి శక్తి ఉంది. అలా ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే ఆ రాక్షసి హనుమంతుల వారు వచ్చి దాన్ని నిలువెల్ల చీల్చి ఆ సింహికాన్ని రాక్షసిని చంపి నిరాటంకంగా ఒక్కసారి ఇంకా ఆగలేదైన పరుగు అక్కడ నుంచి ప్రయాణం చేసి ఎదురుగా లంకానగరం కోట కనబడుతోంది. 3 కొండలు ఉన్నాయి అక్కడ, బంగారం కొండ, వెండి కొండ, ఇనుము కొండ. ఆ త్రికూట పర్వతం మీద ఆగి తన శరీరాన్ని విశ్రాంతి తీసుకొని లంకానగరం వైపు చూస్తే వేలాది మంది రాక్షసులు కపలకస్తున్నారు అనేకమైనటువంటి ఆయుధాలతో. ఏ ద్వారం నుంచి వెళ్ళాలని చూశాడు హనుమంతుల వారు. దక్షిణ ద్వారం అన్ని విధాలా సరి అయింది, 3 ద్వారాల్లోంచి వెళ్ళలేవని ఆ దక్షిణ ద్వారాన్ని ఎప్పుడూ తీయద్దన్నట్టు రావణాసురుల వారు. ఆయన దురదృష్టం అంతా దక్షిణ ద్వారంలో ఉందిట. ఎందుకంటే యమధర్మరాజు చాలా ఆగ్రహంగా ఉన్నట్ట. అష్టదిక్పాలకుల్ని కూడా ఆయన అణిచివేశాట ఆ రావణాసుడు. అందువల్ల ఆ దక్షిణ ద్వారాన్ని కాస్త భంగం చేయాలని చిన్న పిల్లి అంత ఆకారంలో వచ్చి, ఎవరండి హనుమంతుల వారు దక్షిణ ద్వారాన్ని బదలుకొట్టేశాడు. ఆ శబ్దానికి ఉలికి పడినటువంటి లంక కావలి శక్తి, కోట కావలి శక్తి లంకిని అనేటువంటిది వచ్చిందట. వచ్చి హనుమంతుడి యొక్క వీపు మీద చెళ్ళుమని ఒకటేసిందటండి. హనుమంతుల వారు చూశారట. రే బందర్ అందుకండి. హనుమంతుడికి కోపం వచ్చిందట. నన్ను ఎవరు బందర్ అన్నది అని చూశాట. చూడగానే నన్ను కోది అంటావా అన్నట్ట. మరి ఇంకేమనాలరా నిన్ను అని. ఏదో తోట బాగుంది, 4 పళ్ళవి చాలా బాగున్నాయి, బాగా మగ్గి ఉన్నాయని వచ్చాను ఇక్కడికి, నన్ను అవమానిస్తావా నువ్వు, చూసుకొని ఒక్క వేటు వేశాడండి దానిపైన. ఓ మహావీరుడా, ఓ హనుమంతుడా. అబ్బో, నా పేరు నా ఊరు అన్నీ గుర్తొచ్చాయి. ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు ఒక ఆయన. నేనేమిటో, నా తరతరాలు ఏమిటో, నేనెంత గొప్పవాడినో, నేను ఎటువంటి వాడిని, నాలో ఉన్న లోపాలేంటి, నాలో ఉన్న మంచి ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నన్నేం చేయమంటారు స్వామి అని. ఒక్కసారి వెళ్ళి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి దాన్ని పుట్టింటి వాళ్ళని ఒక్క మాట అని చూడు, నీకు ఎన్నెన్ని తరాలది గుర్తుకు రావాలో అన్నన్ని తరాలది గుర్తొస్తుంది ఆవిడకి. అది అన్నీ గుర్తు చేసేస్తుంది. మొత్తం నీ పుట్టు పూర్వాతరాలతో సభా సాధించేస్తుంది, 10 తరాల నుంచి కూడా సాధించేస్తుంది అని. ఎప్పుడైతే అలాగా ఒక్కసారిగా హనుమంతుడు నాడు ఏమిటో నా తరతరాలన్నీ గుర్తొచ్చాయా? లేదు నాయన, నా తరతరాలే గుర్తొచ్చాయి నాయన అన్నట్టు. బ్రహ్మదేవుల వారు చెప్పారు నాకు ఏమని, ఎప్పుడైతే ఒక వానరుడు నిన్ను జయిస్తాడో అప్పుడు ఈ లంకానగరానికి చేటు వచ్చినట్లే నువ్వు వెళ్ళిపోవాలి అన్నాడు. నాకు అర్థమైంది మహావీరుడా, నువ్వు వెళ్ళు నాయన, లోపల సీతాదేవి ఉన్నది, నీకు తప్పక విజయం కలుగుతుంది అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయిందటండి. అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాడు. అలా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ లంక కావలి శక్తి చంద్రుడు తోడుగా రాగా ఆ రోజు పౌర్ణమి. ఆయన హనుమంతుల వారు ఒక్కసారిగా అడుగు పెట్టేటండి. లంకానగరం అంతా వెతుకుతూ ఉన్నాడు. విశాలమైన బంగారు మేడ, ఒక వరుసలో సైనికాధిపతులందరూ ఉన్నారు. మహాపార్వసుడు, ధూమ్రాక్షుడు, విద్యున్మాలి, అకంపనుడు అనేటువంటి మహానుభావుల మందిరాలు ఉన్నట్టు చూశాడు. ఆ తరువాత ఆ రావణాసురుడి యొక్క సోదరుల మందిరాలు చూసేటండి. ఆ తరువాత భయంకరమైనటువంటి ఆయన ఆ సోదరుల మందిరాలలో విభీషణుడి మందిరంలో రామనామస్మరణం, రామనామగానం జరుగుతుందట. పిబరే రామరసం, పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, పిబరే రామరసం.
जनन मरण भय शोक विदूर्य जनन मरण भय शोक विदूर्य सकल शास्त्र निगमागम सारो जनन मरण भय मरण भय शोक विदूर्यं सकल शास्त्र निगमागम सारो पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं राम राम जय राम 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 భీషణుని యొక్క మందిరంలో కనబడుతుంటే ఇంత ధర్మాత్ముడు ఉన్నాడా, ఇంతవరకు ఇటువంటి ధర్మాత్ముని మనం చూడలేదే అని ఒక్కసారిగా హనుమంతుల వారు పరమానంద పడిపోతూ అక్కడ ఆ లంకానగర వైభవానంతటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నట్ట. ఒక 2-3 నిమిషాలు విరామం కావాలని కోరుతూ మళ్ళీ ఒక 5 నిమిషాల్లో వచ్చి మళ్ళీ మన కథాగానాన్ని జై గురుదత్త. ఇవాళ